ధనురాశి వారికి 21వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో బుధ, రవి, శని 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే బుధుడు మాత్రం యోగించజాలడు, కానీ రవి, శని గ్రహాలు రెండు కూడా యోగిస్తాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో రాహు, శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది మీనంలో. అక్కడ శుక్రుడు మాత్రం అనుకూలిస్తాడు, రాహు అయితే అనుకూలించజాలడు. ఇకపోతే షష్టమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతుంది. షష్టమ స్థానంలో గురు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అట్లాగే సప్తమ స్థానాలు 2 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి. సప్తమ స్థానంలో ఒక 5 రోజులు రుజు మార్గంలోను 3 రోజులు వక్ర మార్గంలోనూ ఉన్న కారణంగా ఆ 3 రోజులు మాత్రం కుజుడు కూడా యోగిస్తాడు. ఇకపోతే దశమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి. ఇది ఈనాటి ఈ ధనురాశి వారి యొక్క గోచార ఫలిత సంచారం ఈ విధంగా ఉన్నది. ఇకపోతే తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క సంచారము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అందరి యొక్క సహాయ సహకారాలు మనకి అందుతూ ఉంటాయి. అలాగే మీ సేవకులు, ఇంటి పక్కన ఉన్నటువంటి వారు, ఇటువంటి వారు అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మనకి రవి యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అట్లాగే శని యొక్క సంచారం కూడా సేమ్ అదే విధమైనటువంటి ఫలితాలు 3వ స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు. తద్వారా మనకి 3వ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా మన వృత్తిపరంగా కానీ మరొక పరంగా కానీ సోదరులు, మన అన్నదమ్ములు కానీ ఇట్లాంటి వాళ్ళు అందరి యొక్క మనకి సహాయ సహకారాలు అవుతాయి. ఇక్కడ కారకుడు కాబట్టి మీరు కొనాలనుకున్నటువంటి కుజుడికి సంబంధించినటువంటి ఈ కారకత్వాల్లో అయినటువంటి ఇల్లు కొనడం కానీ, భూమి కొనడం కానీ, ఇటువంటి విషయాల్లో మీకు చాలా శని భగవానుడు కూడా మీకు యోగిస్తాడు, రవి యోగిస్తాడు ఈ 3వ స్థానంలో. కాబట్టి ఈ 2 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాల్లోనే మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాకపోతే బుధుడు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా వస్తుంటాయి. మీ తెలివి వికసించడం, మీ లాజిక్లు పనిచేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కాస్త బుద్ధిలో కూడా కొంచెం అటు ఇటుగా ఊగుతుంటుంది ఆలోచన ద్వారంలో. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో బుధ యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి. తద్వారా మీకు భార్యాభర్తల మధ్యన అనుకూలత కావచ్చు, మీరు ఇల్లు కొనాలన్నా, స్థలం కొనాలన్నా అనుకూలించవచ్చు. అలాగే లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మీకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, ఇక లలిత కళలకు సంబంధించి అంటే పాట పాడేవారికి, నృత్యం చేసేవారికి, శిల్పకళలో లేదా చిత్రలేఖనంలో, అంతేకాకుండా పల్లెటూరులో అనేక రకాలైనటువంటి కళలు ఉంటాయి. ఆ కళలతో జీవనం సాగించేటటువంటి వారికి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక ప్రోత్సాహము, మానసిక ప్రోత్సాహము ఇట్లాంటివి కూడా లభించేటువంటి అవకాశం ఉన్నది ఇక శుక్రుడి వల్ల. ఇకపోతే రాహు యొక్క సంచారం కూడా చతుర్థంలో ఉన్న కారణంగా అక్కడ మనకి తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, లేకపోతే ఆ వయసులో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే భూమి, గృహాలు ఇట్లాంటి వాటికి, వాహన సౌఖ్యం ఇట్లాంటి వాటిని కొన్ని మనకు అందుబాటులోకి రాకుండా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా రాహు చతుర్థ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం 6వ స్థానంలో ఉండటం వల్ల గురు బలం లేదని చెప్పుకోవచ్చు. తద్వారా మనకి ఏంటంటే రోగాలు కొంచెం అంటే అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు రావచ్చు, లేకపోతే ఉన్నటువంటి రుణాలు తీర్చలేకపోవటం, తద్వారా కొంచెం ఇబ్బంది, వాళ్ళతో మనకు కలహాలు రావటం. అలాగే శత్రుత్వాలు, అందరితోటి ఎవరితో మాట్లాడినా శత్రుత్వాలు పెరిగే అవకాశం ఉంటుంది. అపకీర్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో రకంగా విచారం కలిగేటువంటి అవకాశం కూడా 6వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మనకి జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 10వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. కేతు యొక్క సంచారం 10వ స్థానంలో ఉండటం వల్ల మనకి
వృత్తిపరమైన అదే ఉద్యోగం కావచ్చు లేదా వృత్తి ఏదైనా చేస్తూ ఉన్నట్టు కావచ్చు, అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అవన్నీ కొంచెం తట్టుకుని నిలబడగలగాలి. అంటే మనం ఎంత పని చేసినప్పటికీ కూడా మన పై వారి యొక్క మెప్పును మనం పొందలేకపోవటం, అది మీ సొంతం అనుకోండి, మీరు కష్టపడినప్పటికీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా దశమ స్థానంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ ధనువు రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నదండి. అదేంటంటే రవి, శని, శుక్ర గ్రహాల యొక్క అనుకూలత మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి కుజుడు కూడా కొంతవరకు మనకి అనుకూలమైన కొద్ది రోజులు మాత్రం అనుకూలంగా మనకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. చేత మనకి ఈ రాశి వారు పెట్టుబడి పెట్టాలనుకున్నా ఇందులో ఉన్న పెట్టుబడి పెట్టాలంటే ఆలోచించాల్సిన పని లేదండి. ఎందుకంటే శుక్రబలం పూర్తిగా ఉన్నది. లలిత కళల్లో ఉన్నటువంటి వారికి అందరికీ మంచి ప్రోత్సాహంగా లభిస్తుంటుంది. తృతీయంలో రవి వల్ల ఆరోగ్య విషయంలో కుటుంబంలో అందరికీ కూడా, అలాగే శని యొక్క తృతీయ సంచారం కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తున్నది. కాబట్టి మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది. మిగతా గ్రహాలు కొంత ప్రతికూలత ఉంటుంది, సహజంగానే ఉంటుంది. కాబట్టి మీరు నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏదో ఒకటి చేసుకోండి, తప్పు ఏం లేదు. గుడికి వెళ్ళండి లేదా ఇంటి దగ్గర ప్రార్థించండి, అంతా మంచి జరుగుతుంది. ఇందులో సందేహించాల్సిన పని ఏమి లేదండి. గ్రహాల యొక్క అనుకూలత తగ్గి అనుగ్రహం పెరిగినట్టయితే మనకి జీవితం అంతా కూడా సాఫీగా జరిగే అవకాశం.